ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి కేకే సర్వీస్ గురించి, కేకే గురించి సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా ఎంతో లక్షలాది, కోట్లాది మంది ప్రజలకి మనం చేరుకున్నాం. అందుకని మరొక్కసారి థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మనం హర్యానా నార్త్ బెల్ట్‌లో చేస్తున్నాం కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అదే కాన్షియస్‌తో మన బ్రాండ్ వాల్యూ ఎక్కడ తగ్గకూడదని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. సో హర్యానాలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేదానికి ఈ ప్రీ పోల్ మనం ఇక్కడ ఢిల్లీలో అందరం కలుసుకోవడం జరుగుతుంది. హర్యానా గురించి మేము చెప్పాలంటే ఖచ్చితంగా 100% ఇక్కడ కాంగ్రెస్ గెలిచేదానికి 100కి 100% ఆస్కారం ఉందండి. బీజేపీ పోటీ చేసే ప్రతి 3 స్థానాల్లో కూడా 2 స్థానాలు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. నెంబర్లు ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ రోజు మీకు చెప్పడం తెలియజేస్తాం. ఖచ్చితంగా ఆ రోజు ఆంధ్రలో చెప్పినట్లుగా సింగిల్ నెంబరే చెప్తాం. ఈ పరంపరను కొనసాగిస్తాం. ఇక్కడ చూస్తున్న ఫస్ట్‌లో మాకు చాలా భయంగా, చాలా జాగ్రత్తగా ఎలా చేయాలని భయంగానే స్టార్ట్ చేసాం. పోను కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% మనం చేయగలుగుతాం. దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్‌లో ఇదే కాన్ఫిడెంట్‌తో ముందుకెళ్తున్నాం. రెండో పాయింట్ హర్యానా ఒక్కటే కాదండి. రాబోయే ప్రతి ఎలక్షన్స్‌లో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆల్మోస్ట్ ప్రతి స్టేట్‌లో రాబోయే ఎలక్షన్స్ ప్రతి స్టేట్‌లో బీజేపీ ఓడిపోయేదానికి 100కి 100% ఎక్కువ అవకాశాలు ఎక్కువ స్టేట్లో కనపడుతున్నాయండి. ఇది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భయంతో, బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి. మీకు తెలుసు మనం ఏ పార్టీ తరపునో, ఏ పార్టీకి కొంగు కాస్తారో, ఏ పార్టీకి సపోర్ట్‌గానో చేయమని. సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఒక టైటానిక్ షిప్ మునిగిపోయే ముందు ఎలా ఉంటుందో అలా ప్రతి స్టేట్లో బీజేపీకి ఆ ఫెయిల్యూర్ కనపడుతుంది. బీజేపీకి వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టేట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి. అలా కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర ఈ స్టేట్ ఎలక్షన్స్ వచ్చుంటే దాని ఇంపాక్ట్ బీజేపీ మీద చాలా బలంగా పడుండేది. సో ఇవి మా అబ్జర్వేషన్స్ అండి. ఒకటి హర్యానా గురించి, ఓవరాల్ కంట్రీ గురించి మీకు ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్తో ప్రతి స్టేట్లో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఇంత దూరం మమ్మల్ని ఆదరించినందుకు, పిలవగానే అందరూ వచ్చినందుకు.